హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ మనం ఈ సెకండ్ వీడియోలో చూడబోతున్నామండి. మరి దీంట్లో మనం మొదటగా చూసినట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇయర్ ఉంది. ఆన్సర్ డెహ్రాడూన్. డెహ్రాడూన్ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఉందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఎక్కడ కలదు? అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ జెనీవా. జెనీవాలో అంతర్జాతీయ వాతావరణ సంస్థ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే బయోలాజికల్ విపత్తుల నిర్వహణ ఉపశమన చర్యలు చేపట్టే మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ. ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పారిశ్రామిక రసాయనిక విపత్తుల నిర్వహణ ఉపశమన చర్యలు చేపట్టే మంత్రిత్వ శాఖ ఏది? పారిశ్రామిక రసాయనిక విపత్తుల నిర్వహణ చేపట్టేటువంటి మంత్రిత్వ శాఖ ఏది? నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే భూకంప తీవ్రత ప్రభావాన్ని కొలిచే పరికరం ఏది? భూకంప తీవ్రత ప్రభావాన్ని కొలిచే పరికరం ఏది అంటే రిక్టర్ స్కేల్. నెక్స్ట్ భూకంప లేఖిని ద్వారా నమోదు చేసిన ప్రకంపనలను ఒక రేఖా చిత్రంలో చూపించడాన్ని ఏమంటారు? సిస్మోగ్రామ్. భూకంప లేఖిని ద్వారా నమోదు చేసిన ప్రకంపనలను ఒక రేఖా చిత్రంలో చూపించడాన్ని సిస్మోగ్రామ్ అని అంటారు. నెక్స్ట్ రిక్టర్ స్కేల్ ను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? చార్లెస్ రిక్టర్. భారతదేశంలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏది? అసోం. అసోంలో తరచుగా భూకంపాలు అనేటివి సంభవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ భూకంపం మండలాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అధిక భూకంప ప్రభావానికి లోనయ్యే ప్రాంతంగా దీనిని గుర్తించారు? ఒంగోలు. భారతదేశంలో భూకంప పర్యవేక్షణకు ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీగా పనిచేసేటువంటి సంస్థ ఏది? ఆన్సర్ భారత వాతావరణ విభాగం. నెక్స్ట్ ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఢిల్లీ. భారత సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది? హైదరాబాద్. భూకంపాల నుంచి రక్షించుకోవడంలో ప్రభావవంతమైనటువంటి విధానం ఏది? డ్రాప్, కవర్, హోల్డ్. భూకంపాలు సంభవించడానికి కారణమయ్యే పలకల కదలికలు ఏ ఆవరణలో జరుగుతాయి? ఆస్ట్రోస్పియర్. భౌగోళిక పరంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న దక్కన్ పీఠభూమి భూకంప తీవ్రత పరంగా ఏ జోన్ లో ఉంది? 2వ జోన్.
భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సిస్మాలజీ. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అని అంటారు. ప్రపంచంలో శక్తివంతమైన భూకంపాలు ఏ బలాల వల్ల వస్తాయి? విరూపక బలాలు. సైక్లోన్ అనగా ఏమిటి? సైక్లోన్ అనగా ఏమిటి? పాము మెలికల చుట్ట. సైక్లోన్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? సైక్లోన్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే హెన్రీ పెడింగ్టన్. హెన్రీ పెడింగ్టన్. సైక్లోన్ మధ్య భాగాన్ని ఏమని పిలుస్తారు? సుదీర్ఘమైన చక్రవాతంగా దేనిని పేర్కొంటారు? టైఫూన్ జోన్. టైఫూన్ జోన్ ను సుదీర్ఘమైనటువంటి చక్రవాతంగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశ తీరరేఖ మొత్తం పొడవు దీవులతో కలిపి ఎన్ని కిలోమీటర్లు? 7,516 కిలోమీటర్లు. భారతదేశ తీరరేఖ యొక్క మొత్తం పొడవు 7,516 కిలోమీటర్లు దీవులతో కలిపి. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం ఏది? ఒడిశా. భారీ వర్షాలు, మంచు కరగడం, డ్యాములు తెగడం వల్ల కలుగు వరదను ఏమంటారు? మెరుపు వరద. వరదలు సంభవించడానికి గల కారణాలు ఏవి? అధిక వర్షపాతం, అడవుల నరికివేత, నదుల అడుగు భాగం కూడికతో లోతు తగ్గుట. ఇవన్నీ కూడా ఈ వరదలు సంభవించడానికి ప్రధాన కారణాలు. నెక్స్ట్, వరదల వల్ల కలిగే పరిణామాలు ఏమిటి? నేల నిస్సారవంతం అవుతుంది. వరదల వల్ల నేల అనేది నిస్సారంగా మారుతుంది. నెక్స్ట్, వరదలు, తుఫాన్లు, విపత్తు నిర్వహణ ఉపశమన చర్యలు చేపట్టే మంత్రిత్వ శాఖ ఏది? సారీ అండి, గుర్తుపట్టే హోం శాఖ. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఎక్కడ ఉంది? రూర్కీ. ఉత్తరాఖండ్ లోని రూర్కీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అనేది ఉంది. నెక్స్ట్, సునామీ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? జపనీస్. సునామీ అనగా ఏమిటి? భూకంప సముద్ర తరంగం. భూకంప సముద్ర తరంగాన్ని సునామీ అని అంటారు. జాతీయ విపత్తు నిర్వహణ కౌన్సిల్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? ప్రధానమంత్రి. వైపరీత్యం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యలను ఏమంటారు? మిటిగేషన్. సముద్ర తరంగాల వేగాన్ని తగ్గించుటకు తీసుకోవలసిన వాటర్ బ్రేకర్లు నిర్మించాలి, తీర ప్రాంతాల్లో చెట్లు పెంచాలి, అదేవిధంగా తీర ప్రాంతాల్లో గోడలు నిర్మించాలి. ఇవన్నీ కనుక చేసినట్లయితే సముద్ర తరంగాల వేగాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్, సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు సునామీల ప్రభావం తగ్గించుకున్నటకు తీసుకోవలసిన చర్యలు ఏవి అంటే వాటర్ బ్రేకర్లు నిర్మించాలి, ఎత్తైన ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవాలి, పునాదులు బలంగా నిర్మించుకోవాలి. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? హవాయి దీవి. హవాయి దీవిలో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అనేది ఉంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ కలదు? హోనలులు. ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది హోనలులో ఉంది. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? గోవా. సునామీ విపత్తు నిర్వహణ ఉపశమన చర్యలు చేపట్టే మంత్రిత్వ శాఖ ఏది? హోం శాఖ. నెక్స్ట్, వరదలు సంభవించడానికి ప్రధాన కారణాలు ఏవి? అతివృష్టి, ఆనకట్టల నిర్మాణంలో లోపాలు, నదీ గట్ల నిర్మాణం వంటి వాటి వల్ల ఈ వరదలు సంభవిస్తాయి.
మన దేశంలో ఎంత భాగం వరద ముంపు కలిగి ఉంది? 12%. నీటి ప్రవాహ పరిమాణాన్ని తగ్గించే చర్యలు ఏవి? అడవులను పునరుద్ధరించడం, అదేవిధంగా చెరువులు సరస్సులలో పూడిక తీయడం, జలాశయాల్లో చెత్తను శుభ్రపరచడం వంటి చర్యల వల్ల ఈ నీటి ప్రవాహ పరిమాణాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్, మన దేశంలో జరిగే వరద నష్టానికి ప్రధాన కారణం ఏమిటి? హిమనీ నదాలు. వరద విపత్తు వల్ల కలిగే ప్రమాదం ఏమిటి? ప్రాణ నష్టం, అంటువ్యాధులు ప్రబలడం, నేలకోత. ఇవన్నీ కూడా వరద వల్ల జరుగుతాయి. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియా మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? చెన్నై. జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1954. వరద విపత్తు నిర్వహణ చేపట్టే మంత్రిత్వ శాఖ ఏది? హోం శాఖ. భారతదేశంలో సాగుయోగ్యమైన భూమిలో ఎంత శాతం కరువు ప్రభావితమైంది? 50%. కరువును ఏ విధమైన విపత్తుగా పిలుస్తారు? నిదానంగా పైబడే విపత్తు. భారత ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించింది? 1973-74లో ప్రారంభించడం జరిగింది. భారత ప్రభుత్వం ఎడారి అభివృద్ధి కార్యక్రమం ఎప్పటి నుండి అమలు చేస్తుంది? 1977-78 నుంచి అమలు చేస్తుంది. కరువును ఎదుర్కోవడానికి దోహదపడే చర్యలు ఏవి? వాటర్ షెడ్ల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణ, బిందు సేద్యం. వీటి వల్ల కరువును ఎదుర్కొనవచ్చు. నెక్స్ట్, వాటర్ షెడ్ల వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? వాటర్ షెడ్ల వల్ల భూగర్భ జలాల పెంపుదల, బంజరు భూముల అభివృద్ధి, పంటల దిగుబడిని పెంచడం జరుగుతుంది. నెక్స్ట్, కరువు వల్ల ప్రభావితమయ్యే అంశాలు ఏవి? పంటల దిగుబడి తగ్గుతుంది, పశుగ్రాసానికి కొరత ఏర్పడుతుంది, నిరుద్యోగం కూడా ఏర్పడుతుంది కరువుల వల్ల. కాబట్టి ఆన్సర్ గా పైవన్నీ అనేది మనం గుర్తించాల్సి ఉంటుందండి. నెక్స్ట్, కరువు నివారణ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏది? ఆహార భద్రత. కరువు నివారణ వల్ల ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అంటే ఆహార భద్రత. కరువు యొక్క ప్రభావం సమాజంలోని చిన్నపిల్లలపై ఏ విధంగా పడుతుంది? పోషకాహార లోపం, విద్య వైద్యానికి దూరం, వ్యాధులు బాల కార్మికులను పెంచుతుంది. కరువును ఏ విధంగా నివారించవచ్చు? మరి కరువును ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా, తర్వాత ప్రకృతి సిద్ధ నీటి నిల్వలను పెంచుకోవడం ద్వారా, నీటిని తక్కువగా గ్రహించే పంటలు వేయడం ద్వారా కరువును నివారించవచ్చు. నెక్స్ట్, కరువు విపత్తు నిర్వహణ ఉపశమన చర్యలు చేపట్టే మంత్రిత్వ శాఖ ఏది? వ్యవసాయ సహకార మంత్రిత్వ శాఖ. సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు? సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు? పుణె. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1985 ఖరీఫ్. కరువు పరిస్థితులు పనులు ఏవి? నీటిని వృధా చేయరాదు, అడవులు పచ్చక బయలను నాశనం చేయరాదు, అదేవిధంగా మిశ్రమ పంటల సాగును కూడా ప్రోత్సహించరాదు. నెక్స్ట్, మన దేశంలో ఏ ప్రాంతంలో తరచుగా భూపాతాలు సంభవిస్తుంటాయి? హిమాలయ ప్రాంతం. భారతదేశంలో హిమాలయ ప్రాంతాల తర్వాత భూపాతాలు సంభవించే ప్రాంతాలు ఏవి? పశ్చిమ కనుమలు, వింధ్య పర్వతాల్లోని కొన్ని భాగాలు, అదేవిధంగా ఈశాన్య ప్రాంతాల్లో. మరి హిమాలయాల తర్వాత వీటిల్లో ఈ భూపాతాలు అనేవి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి.
నెక్స్ట్ భారతదేశంలో భూపాత ముప్పు ప్రాంతాలను గుర్తించేందుకు ఉపయోగించే అధునాతనమైనటువంటి పద్ధతి ఏది? ల్యాండ్ స్లైడ్ జోనేషన్ మ్యాపింగ్. ఈ ల్యాండ్ స్లైడ్ జోనేషన్ మ్యాపింగ్ అనే పద్ధతి ద్వారా భారతదేశంలో భూపాత ముప్పు ప్రాంతాలను గుర్తిస్తూ ఉంటారు. నెక్స్ట్ భూపాతాలు సంభవించడానికి గల కారణాలు ఏవి? క్రమక్షయం, అగ్నిపర్వతాల విస్ఫోటనం, త్రవ్వకాలు జరపడం వల్ల ఈ భూపాతాలు అనేటివి సంభవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ శిఖరాల నుండి వేరుపడిన పదార్థాలు అనూహ్యమైన చలనాలు ప్రదర్శించడాన్ని ఏమంటారు? ప్రపాతం. ఈ శిఖరాల నుంచి వేరుపడినటువంటి పదార్థాలు అనూహ్యమైనటువంటి చలనాలు ప్రదర్శించడాన్ని ప్రపాతం అని అంటారు. అగ్నిపర్వతాల వాళ్ళ నుండి ఏర్పడే బురద ప్రవాహం, శిథిల ప్రవాహంను ఏమంటారు? లహర్. ఇసుక మరియు బురద మట్టి కలిగిన తడి పదార్థం వేగంగా ప్రవహించడాన్ని ఏమంటారు? పంక ప్రవాహం. ఇసుక మరియు బురద మట్టి కలిగినటువంటి తడి పదార్థం వేగంగా ప్రవహించడాన్ని పంక ప్రవాహం అని అంటారు. నెక్స్ట్ కొండ చర్యలు విరిగిపడకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్య ఏది? కొండల ఏటవాలులపై అడవుల పెంపకం. హిమాలయాల క్రింది భాగంలో ఎత్తులను మేపడం వల్ల కలిగే నష్టాలు ఏవి? నేలకోత, కొండ చర్యలు విరిగిపోవడం, నదులలో పూడిక చేరి వరదలకు కారణం కావడం జరుగుతుంది. మరి ఇదే అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో అందించాం. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.